ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే తిరుమల స్వామివారి దర్శనానికి ఉన్న కొన్ని ముఖ్యమైన రూల్స్ గురించి తెలుసుకుందాం. అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలని గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 13వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 70,815 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,245 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,16,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్న మొన్నటి కంటే కూడా తగ్గింది. నిన్న మొన్న అయితే ఫ్రీ దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయం పట్టేది. ప్రస్తుతం 8 గంటల సమయం పడుతోందంటేనే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉంది. ఇకపోతే తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకోవటానికి కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ పాటిస్తేనే దర్శనం అనేది ఉంటుంది, లేదంటే ఎట్టి పరిస్థితిలో కూడా దర్శనానికి అనుమతించరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలండి. మీ యొక్క దర్శనం టికెట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే తిరుమల కొండపైన డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా పాటించాలండి. దర్శనానికి వెళ్ళేవాళ్ళు అంటే లేడీస్ అయితే ట్రెడిషనల్ డ్రెస్సెస్, చీర, పంజాబ్ డ్రెస్ ఇలాంటివి మాత్రమే వేసుకోవాలి. జీన్స్ ప్యాంట్, టీషర్ట్ని అలౌ చేయరు. అలాగే జెంట్స్ కూడా ప్యాంట్స్ వేసుకుంటే అలౌ చేయరండి. జీన్స్ ప్యాంట్లు కానీ మామూలు ప్యాంట్లు కానీ దర్శనానికి వేసుకోకూడదు. కుర్తా పైజామా లేదా పంచా షర్ట్ వేసుకొని దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సెస్ మాత్రమే వేసుకోవాలి, లేదంటే దర్శనానికి అనుమతించరు. ఇక తిరుమల కొండపైకి సొంత వాహనాలలో వెళ్ళేవారు డ్రైవర్ ఉన్నట్లయితే మీకు డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే వెహికల్కు సంబంధించిన అన్ని రకాలైన డాక్యుమెంట్స్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళాలి. ఎందుకంటే తిరుమల ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ అలిపిరి చెక్కింగ్ పాయింట్లో మీ యొక్క వెహికల్స్ని వాటి యొక్క డాక్యుమెంట్స్ని చెక్ చేస్తారండి. ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన రూల్ ఏంటంటే తిరుమల కొండపైకి ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అలౌ చేయరండి. కిందనే అలిపిరి ఘాట్ రోడ్ చెకింగ్ పాయింట్లో మీ వెహికల్స్తో పాటు లగేజ్ని కూడా చెక్ చేసి ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా బయటికి తీసేస్తారు. మీరు గ్లాస్ వాటర్ బాటిల్స్ కానీ లేదా కాపర్ వాటర్ బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ని మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని తిరుమల కొండపైకి ఎట్టి పరిస్థితుల్లోని అలౌ చేయరు. ఇక లాస్ట్ రూల్ ఏంటంటే ఎంతోమంది భక్తులు అడుగుతుంటారండి, మేము ఫలానా డేట్కి దర్శనం టికెట్ని బుక్ చేసుకున్నాము కానీ ఆ డేట్కి వెళ్ళటం లేదు, ఆ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా, అమౌంట్ రిటర్న్ వస్తుందా లేదా పోస్ట్ పోన్ చేసుకోవచ్చా అని అడిగారండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎటువంటి దర్శనం టికెట్ని కూడా క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ లేదు. అలాగే పోస్ట్ పోన్ కూడా చేసుకోలేమండి. మీరు బుక్ చేసుకున్న తేదీకి మీరు దర్శనానికి వెళ్ళలేకపోతే ఆ టికెట్ని అలాగే వదిలేయాల్సి ఉంటుంది. అమౌంట్ కూడా మీకు రీఫండ్ రాదు. మళ్ళీ వేరే తేదీకి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని బుక్ చేసుకున్న టికెట్ని క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ లేదు. పోస్ట్ పోన్మెంట్ కూడా చేసుకోలేము. అలాగే
మీకు 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఉంటే తీసుకొని వెళ్ళండి, లేకపోయినా అవసరం లేదు. 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఉన్నట్లయితే వారికి ఎటువంటి దర్శనం టికెట్లు కూడా అవసరం లేదు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు ఆగస్టు నెల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ప్రస్తుతం జూలై నెల వరకు అయితే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అన్నీ ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈ మే నెల చివరి వారంలో టీటీడీ వారి ఆన్లైన్ యాప్లో విడుదల చేస్తారండి. ఎప్పుడు విడుదల చేస్తారు అనేది టీటీడీ వారి నుంచి అఫీషియల్గా సమాచారం రావాలి. టీటీడీ వారి యొక్క వెబ్సైట్ మరియు యాప్లో ఏ తేదీన విడుదల చేస్తారనేది నోటిఫికేషన్ పెడతారండి టీటీడీ వారు. అలా టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు హ్యాండిక్యాప్డ్ టోకెన్స్ ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు మేడం అని అడిగారండి. హ్యాండిక్యాప్డ్ వారికి కేవలం ఆన్లైన్లో మాత్రమే దర్శనం టికెట్లు విడుదల చేస్తారండి. ఇంకెక్కడా కూడా ఈ టికెట్లు అనేవి ఇవ్వరు. ప్రతి నెల చివరి వారంలో హ్యాండిక్యాప్డ్ దర్శనం కోటా టికెట్స్ని విడుదల చేస్తారండి. ప్రస్తుతం జూలై నెల వరకు ఈ టికెట్లను విడుదల చేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఆగస్టు నెలకు సంబంధించి హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్స్ విడుదల గురించి టీటీడీ వారి నుంచి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను తెలియజేస్తాను. ఈ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకరు తిరుపతి నుంచి కొండపైకి బస్సెస్ ఏ టైం వరకు ఉంటాయక్క అని అడిగారు. తిరుపతి నుంచి తిరుమలకు కానీ లేదా తిరుమల కొండ నుంచి తిరుపతికి కానీ బస్సెస్ అనేవి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి. ఆ తర్వాత అందుబాటులో ఉండవు. మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బస్సెస్ అనేవి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలుంటే గనక మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.